హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మాధవి లైఫ్ స్టైల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఫుల్ డే అండి వ్లాగ్ ఈరోజు ఉంటుంది. ఓకేనా. ఈరోజు మార్నింగ్ వచ్చేసి నేను పిల్లలకి లంచ్ బాక్స్కి ఏం లేదు, దోశ బ్యాటర్ అందుకోసమే నేను మ్యాగీ చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఆల్రెడీ ఎగ్స్ బాయిల్ చేశాను, అలాగే వైట్ రైస్ కూడా చేసి పెట్టేశాను. రైస్కి వచ్చేసి నేను హర్బ్స్ రైస్ చేద్దాం అనుకుంటాను. ఇక్కడ వచ్చేసి గార్లిక్ అలాగే పుదీనా కట్ చేసి ముందే పెట్టేసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి కొంచెం బటర్ వేసుకోవాలి, ఇందులోనే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. కొంచెం ఎక్కువనే వేస్తున్నాను ఎందుకంటే లంచ్ బాక్స్ కదా, అందుకు. బటర్ అంతా మెల్ట్ అయిన తర్వాత గార్లిక్ వేసుకోవాలి. గార్లిక్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత పుదీనా, ఇవి రెండు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇటు పక్క వాటర్ బాయిల్ అవుతున్నాయి, ఇంకా మ్యాగీ వేసిస్తూ ఉన్నాను ఇందులో. ఇక్కడ పిజ్జా సీజనింగ్ ఉంటుంది కదా, లేదంటే పాస్తా సీజనింగ్ ఏదైనా వేసుకోవచ్చు, హర్బ్స్ అంతా. ఇంకా రైస్ క్వాంటిటీని బట్టి వేసుకొని, అలాగే పెప్పర్, బ్లాక్ పెప్పర్, అలాగే చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి, ఎందుకంటే మాడిపోతాయి పొడి అదంతా. తర్వాత రైస్ వేసుకోండి. ఈరోజు వచ్చేసి రైస్ బాగా మెత్తగా సాఫ్ట్గా అయిపోయింది. కొంచెం పొడి పొడిగా ఉంటే బాగుండేది అనిపించింది. ఏం పర్వాలేదు, కొంచెం హై ఫ్లేమ్ పెట్టి బాగా ఫ్రై చేసామనుకోండి పొడి పొడిగానే ఉంటుంది. లాస్ట్లో ఇలాగ కొత్తిమీర వేసుకోవాలి, చాలా బాగుంటుంది అసలు ఇది లంచ్ బాక్స్. కానీ ఇలా రైస్ ఏదైనా చేసుకొని ఎగ్ ఫ్రై కానీ, చికెన్ ఫ్రై కానీ, పన్నీర్ ఏదైనా డ్రై ఐటెం వేసుకుంటే చాలా బాగుంటుంది కాంబినేషను. ఇక్కడ మ్యాగీ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, ఇంకా రెడీ అయిపోయింది. ఇంకా తర్వాత ఎగ్స్ ఉన్నాయి కదా, అవి బాయిల్ చేశాను కదా, ఇప్పుడు ఫ్రై చేస్తాను. రోజు నేను రెసిపీస్ పెడుతూ ఉంటాను షార్ట్లో, అంటే డీటెయిల్గా పెట్టాను, జస్ట్ ఏం చేశాను అనేసి. ఈరోజు ఎగ్ ఫ్రై ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి ఫస్ట్ కొంచెం పసుపు అలాగే సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అందులో ఇవి ఎగ్స్ వేసుకోవాలన్నమాట. ఎగ్స్ వేసుకొని బాగా ఇలా కలుపుకోవాలి. ఎగ్స్ కొంచెం ఫ్రై అయ్యే వరకు మనం ఇలా చేసుకోవాలి. పైన లేయర్ అంతా కొంచెం ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ ఆయిల్లోనే కొంచెం కారం పొడి, ధనియాల పొడి, ఆల్రెడీ పసుపు కారం వేసాం కదా, చాలు. ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి. కారం పొడి, ధనియాల పొడి మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా ఎగ్స్ కూడా బాగా కలుపుకోవాలి. మంచి కోటింగ్ వచ్చేలాగా చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ ఎగ్స్ని ఇట్లా మధ్యలోకి కట్ చేసి టర్న్ చేసి ప్యాన్కి పెట్టేసేయాలి. మళ్ళీ ఏంటంటే స్టవ్ ఆన్లో ఉందనుకోండి, ఆ ఎల్లో అంతా బయటకు వచ్చేస్తుంది. అలా కాకుండా ఆ వేడి సరిపోతుంది అనమాట. కొంచెం సేపు వదిలేసామనుకోండి, మంచిగా మసాలా అంతా అటు సైడ్ కూడా బాగా వస్తుంది, టేస్టీగా ఉంటుంది. అంతే అండి, ఎగ్ ఫ్రై నేను రోజు ఇలాగే చేస్తాను. కొన్నిసార్లు ఓన్లీ సాల్ట్ అండ్ పెప్పర్ వేస్తాను, అది కూడా బాగుంటుంది. ఆ రెండే వేస్తాను. ఇంకా ఈరోజు వచ్చేసి మార్నింగే అంతా కుకింగ్ చేసేసాను, ఫ్రీగా ఉన్నాను అనమాట. ఇంకా ఈవినింగ్ వరకు ఫ్రీ అనమాట. అందుకోసమే నేను ఇంకా ఈరోజు నా కబోర్డు క్లీన్ చేసేసి అంతా ఆర్గనైజ్ చేద్దామని అనుకుంటున్నాను. చాలా రోజులు అయిపోయింది, ఇంకా అలాగే వీడియో తీద్దాంలే అనేసి అనుకుంటూ ఉన్నాను. ఇలాగ ఏదైనా మార్నింగ్ కుకింగ్ చేస్తే ఇంకా ఆ రోజు అంతా ఫ్రీగా ఉంటాను కదా, ఆ టైంలో ఇలాంటివి ఏమైనా ఎక్స్ట్రా వర్క్ పెట్టేసుకుంటాను అనమాట. అలా చేసుకుంటూ ఉంటే ఇల్లంతా నీట్గా ఉంటుంది, క్లీన్గా ఉంటుంది, ఆర్గనైజింగ్గా ఉంటుంది. అలాగే డ్రెస్సింగ్ టేబుల్ కూడా క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా బోర్ కొడుతుంది కదా, అందుకే నేనైతే ఎప్పుడు సాంగ్స్ పెట్టుకొని నేను ఇలా చేసుకుంటూ ఉంటాను. పైన ర్యాక్ అంతా బాగానే ఉంది, అవి ఎక్కువ యూస్ చేయను. ఎప్పుడైనా అవుటింగ్కి బయటికి వెళ్ళినప్పుడు అలాంటివి 3 పీస్ సెట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ రెగ్యులర్గా రోజు వేసుకునేది అనమాట, కుర్తా సెట్స్. కొన్ని శారీస్, బ్లౌజెస్ అన్నీ కూడా ఇలా ఈ కబోర్డ్లోనే పెట్టేశాను. శారీస్ అయితే వేరే కబోర్డ్లో పెట్టేసుకుంటాను, ఇవి మాత్రం ఓన్లీ డ్రెస్సెస్ అలాంటివి పెట్టుకుంటాను.
కబోర్డ్ మొత్తం తీయడం లేదు, జస్ట్ ఒక 2 ర్యాక్స్ తీస్తున్నాను. అవి నీట్గా క్లీన్ చేసేసి ఆర్గనైజ్ చేసిన తర్వాత మళ్ళీ మిగిలిన వేరే ర్యాక్స్ కూడా నేను క్లీన్ చేస్తాను. చూడడానికి మనకి నీట్గానే ఉంటుంది, కానీ ఇలాగ ఏదైనా స్ప్రే చేసి క్లీన్ చేసామనుకోండి ఫుల్ ఎంత డస్ట్ ఉంటుందో. ఇవన్నీ సపరేట్ చేస్తున్నాను. కొన్ని శారీస్ ఉన్నాయి, బ్లౌజెస్ ఉన్నాయి, అవన్నీ అన్నీ మిక్స్ అయిపోయిండాయి, డ్రెస్సెస్ కూడా. అన్నీ ఒక్కసారిగా నేను ఐరన్ చేయించాను, ఎందుకంటే నాకు ఎందుకో నచ్చదు. అలాగా ఫోల్డ్ చేసి పెట్టినా కూడా మనం వేసుకునేటప్పుడు ఫోల్డింగ్స్ అంతా పడతాయి. అప్పటికప్పుడు మనం ఐరన్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇలా పెట్టేటప్పుడే నేను నీట్గా మడత వేసి పెడతాను అనమాట. చూడడానికి నీట్గా ఉంటుంది. ఇలాగ ఫోల్డింగ్ ఇటు సైడ్ ఉండేలాగా పెడతాను. ఇటు సైడ్ పెడితే మనకి నీట్గా అనిపించదు, తీసేటప్పుడు ఒకటి కాకుండా అన్నీ పడిపోతూ ఉంటాయి. ఇలా ఉంటే ఏంటంటే మనకి ఏది కావాలంటే అదే తీసుకోవచ్చు. లాస్ట్ టైం బెడ్షీట్స్ అంతా ఆర్గనైజ్ చేశాను కదా, అప్పుడు కూడా ఇలాగే చెప్పాను ఆల్రెడీ నేను. ఇక్కడ ఇంకా రిమైనింగ్ వచ్చేసి జీన్స్ టాప్స్, అలాగే టీ షర్ట్స్ అవన్నీ ఉంటాయి. సాంగ్స్ పెట్టుకున్నాం అనుకోండి బోరు కొట్టదు, కొంచెం ఇలా పని చేయడానికి అందుకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నేనైతే అదే ఫాలో అవుతాను. ఇవన్నీ ఒక ర్యాక్లో పెట్టాను, జీన్స్ టాప్స్, టీ షర్ట్స్ అలాంటివన్నీ. ఇందులో టీ షర్ట్స్ కూడా ఉన్నాయి, అందుకే అవి కూడా మళ్ళీ సపరేట్ చేస్తూ ఉన్నాను. షార్ట్ టాప్స్ ఉంటాయి కదా, అవి ఎక్కువ రెగ్యులర్గా వాడతాను. టీ షర్ట్స్ అంటే రేర్గా వాడతాను టీ షర్ట్స్. ఈ ర్యాక్ కూడా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి కదా, అవి కూడా అన్నీ ఎలా అంటే అలా ఉన్నాయి, లోపల పడిపోయి ఉన్నాయి. ఈ హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ తీసేసి నీట్గా సర్దేస్తాను. అన్నీ ఒకటేసారి తీసామనుకోండి కబోర్డు మొత్తము మనకి పని ఎక్కువలాగా అనిపిస్తుంది, మనకి ఇంట్రెస్ట్ కూడా పోతుంది అన్నమాట. ఇలాగ ఒక్కొక్కటి చేసుకుంటూ పోతే మనకి ఏమన్నా ఓపిక లేకపోయినా ఇంకా మళ్ళీ ఏదైనా ఎక్స్ట్రా పని ఉన్నా రిమైనింగ్ ర్యాక్స్ అన్ని మళ్ళీ ఎప్పుడైనా సర్దుకోవచ్చు. ఈ బ్యాగ్స్కి హ్యాండిల్స్ ఉంటాయి కదా, ఇలాగ లోపల పెట్టేస్తాను. లోపల పెట్టేసి ఇలా లాక్ చేసి పెట్టేస్తాను అనమాట. మనకి పెట్టేటప్పుడు తీసుకునేటప్పుడు నీట్గా వస్తాయి. అవి హ్యాండిల్స్ అలాగే ఉన్నాయనుకోండి ఫుల్ క్లమ్జీగా అనిపిస్తుంది. ఇవి వాడను అనమాట, ఇవైతే రోజు వాడుతుంటాను. ఇవి కొంచెం ముందరే పెట్టేస్తాను. హ్యాండ్ బ్యాగ్స్ కూడా రెడీ అయిపోయింది. ఈ 3 ర్యాక్స్ రెడీ అయిపోయింది. ఇంకా కింద 2 ర్యాక్స్ ఉన్నాయి, అవి 2 అయితే ఫుల్ చాలా ఉన్నాయి. ఇక్కడ నేను ఇంకా ఫోన్ మాట్లాడుతూ చేస్తున్నాను, కాల్ వచ్చింది. ఇంకా కాల్ స్పీకర్లో పెట్టుకొని మాట్లాడుతూ చేస్తున్నాను. కింద ర్యాక్ వచ్చేసి ఇవి బాటమ్స్ అనమాట, జీన్స్, స్ట్రైట్ కట్ కుర్తీ, స్ట్రైట్ కట్ ప్యాంట్స్, అలాగే లెగ్గింగ్స్, ఇవన్నీ కూడా సపరేట్ చేసి పెట్టేస్తున్నాను. లెగ్గింగ్స్ అన్నీ ఒక సైడు, ప్యాంట్స్ అన్నీ ఒక సైడు, జీన్స్ అన్నీ ఒక సైడ్ అలా పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా ఇక్కడ నేను ఒక కాల్ మాట్లాడుతూ చేస్తూ ఉన్నాను అన్నమాట. ఈ ర్యాక్ కూడా అయిపోయిందండి. ఇంకా కింద ర్యాక్ కూడా మొత్తం తీసేసాను. నేను ఫోల్డింగ్ చేసేది అదంతా క్లిప్ మిస్ అయిపోయింది. ఈ కింద వచ్చేసి శారీ పెట్టికోట్స్, నైటీ స్లిప్స్ అలాంటివన్నీ పెట్టేస్తాను. ఎక్కువగా వాడినటివి బ్యాక్ సైడ్ పెట్టేస్తాను అన్నమాట.
ఇంకా కింద డ్రా ఉంది కదా, అది కూడా అన్నీ తీసేసి మొత్తం నీట్గా సర్దేశాను అనమాట. కింద డ్రా కూడా మొత్తం అయిపోలేపు దాదాపు 1.5 అవర్ అలా పట్టిందనమాట. ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ పైన ర్యాక్ రెగ్యులర్గా యూస్ చేస్తాను, క్లీన్ చేస్తాను. ఈ కింద అయితే మొత్తం డస్ట్బిన్ లాగా అయిపోయిందనమాట. ఈ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు రిటర్న్ గిఫ్ట్లు, బ్యాగులు అలాంటివన్నీ తెచ్చేసి దీంట్లో డంప్ చేస్తూ ఉంటాను. అసలు ఇది ఓపెన్ కూడా చేయను అనమాట. అందుకే అలాగే ఉండిపోయింది. ఈరోజు ఎలాగైనా క్లీన్ చేద్దామని ఇంకా తీసేసాను. ఇది చూడండి, ఏమేమో వేసేసాను. అంత డస్ట్బిన్ లాగా అయిపోయింది ఈ ర్యాక్. తీసేసి నీట్గా సర్దేద్దామని అనుకుంటూ ఉన్నాను. కొన్ని చాలా ఉండేటివన్నీ కిడ్స్ రూమ్లోకి షిఫ్ట్ చేశాను. ఇప్పుడు ఈ మధ్య నేను యూస్ చేయను. వాళ్ళు ఎక్కువగా యూస్ చేస్తుంటారు కదా, అందుకే ఇంకా వాళ్ళ రూమ్కి షిఫ్ట్ చేశాను. మొత్తం అంతా ఎక్కువగా ఏంటంటే కవర్స్ అలాంటివే ఉన్నాయి మొత్తం ఆల్మోస్ట్. ఇది షూ బాక్స్ ఉంటే దీన్ని ఇలా పెట్టేస్తూ ఉన్నాను, దీంట్లో ఏమైనా పెట్టడానికి అనేసి. ఇది హెయిర్ స్ట్రైట్నర్, కర్ల్ చేసుకోవడానికి ఉంటుంది కదా, అది ఎప్పుడు యూస్ చేయలేదు, అది అలాగే ఉంది. మా వదినది ఇచ్చింది అనమాట. పిల్లలు ఉన్నారు కదా, నేను వాడడం లేదు, నువ్వు వాడుకుంటావా అనేసి. నేను కూడా ఒక్కసారి కూడా వాడలేదు, అలాగే ఉంది. ఎందుకు అలా పెడితే మళ్ళీ సెట్ సరిగా అనిపించలేదు, మళ్ళీ అందుకే నేను తీసేసి ఇటు సైడ్ పెడుతూ ఉన్నాను. ఇవి నావి కొన్ని బుక్స్. అసలు ఎంత ఉన్నిందో ఇందులో. ఈ డ్రాలు అయితే చెత్త మొత్తము అంతా తీసి పడేశాను. ఇప్పుడు ఇలా సర్దేశాను అనమాట. కనిపిస్తుంది ఏమున్నాయి, ఏమికన్నా కావాలంటే తీసుకోవడానికి అందుకు ఈజీగా ఉంటుంది ఇలా ఉంటే. అలాగే సెకండ్ ర్యాక్ ఒక ర్యాక్ బాగానే ఉంది, ఇంకొక ర్యాక్ ఇక్కడ కూడా చూడండి లెఫ్ట్ సైడ్ అంతా ఫుల్ ఎలా అంటే అలా ఉంది. ఈ ర్యాక్లో వచ్చేసి నేను బ్యాంగిల్స్ అన్ని నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను బాక్సులలో. అందుకు ఇంకా నేను ఈ ర్యాక్ అయితే ఏం టచ్ చేయడం లేదు, ఎందుకంటే నీట్గానే ఉంది. ఈ పక్క ర్యాకే, ఇందులో కూడా ఏవంటే అవన్నీ వేసేస్తూ ఉంటాను అనమాట ర్యాండమ్గా. ఇంకా ఇవన్నీ తీసేసేయాలి. ఇంకా ఇవన్నీ తీసేసి క్లీన్ చేసి ఇవి కూడా సర్దేశాను. మనకి అవసరం ఉండదు కానీ అలా డ్రా తీసేసి అలా డ్రాలో వేసేస్తూ ఉంటాం చాలా వరకు. ఎప్పుడైనా క్లీన్ చేసినప్పుడు తెలిసింది ఎంత చెత్త ఉంటుందో. ఇంకా ఏవి అవసరమో అవి మాత్రమే పెట్టేస్తూ ఉన్నాను. ఇందులో చాలా వరకు పడేశాను. ఈ బ్యాంగిల్స్ అన్నీ ఉన్నాయి, పూజలకి ఎందుకు వస్తాయి కదా, మా హెల్పర్కి అపార్ట్మెంట్లో వాళ్ళకి ఇచ్చేస్తాను, అందుకే అన్నీ తీసి ఒక కవర్లో పెట్టేశాను. మార్నింగ్ అలా ఇచ్చేసి సరిపోతుంది. ఇవి కొంచెం ఫ్లవర్స్, ఇవి పౌచెస్, అలాగే పర్సులు ఇలాంటివన్నీ ఉన్నాయి, అవన్నీ నేను దీంట్లో పెట్టేస్తూ ఉన్నాను. మరి నీట్గా ఏం ఆర్గనైజ్ చేయడం లేదు, జస్ట్ మెయిన్ ఏంటంటే క్లీనింగ్ అండి. ఎక్స్ట్రా ఏమైనా వేస్ట్ ఉంటే అవన్నీ పడేసాను అంతే. ఈ ర్యాక్ కూడా క్లీన్ అయిపోయింది. ఈ వీడియో వచ్చేసి ఇంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో